రఘురామకృష్ణరాజు పరిస్థితి ఏంటి? ఎందుకు ఈ రకంగా జరిగింది? అందులో సోమవీర్రాజు గారి పాత్ర ఉందంటారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈరోజు విజయం సాధిస్తే సాధించవచ్చు కానీ నేనేంటన్నది నీకు చూపిస్తాను అన్నారు. ఆ బయట కూడా మన దగ్గర ఉన్నది ఒకసారి విని మనం వెళ్దామా? ప్లీజ్ పీసీఆర్. వాడి ముందు వాడి 4 సంవత్సరాల కష్టం అన్ని ఫెయిల్ అయిన తర్వాత కొంచెం ఈజీ టార్గెట్ అయ్యి కొంచెం ఈజీ టార్గెట్ అయ్యా, టెంపరీగా సక్సెస్ అయ్యాడు. 3 అడుగులు వెనక్కి వేస్తున్నా. కానీ రాబోయే రోజుల్లో ప్రజాబలంతో ప్రజల అండతో ప్రతి వ్యక్తి చేత అడుగులు వేయించి రాజకీయంగా వాడిని అధపాతాళానికి తొక్కబోతే నా పేరు రఘు గారు చూసుకున్నాం. బట్ టెంపరీగా నా అపజయాన్ని నేను అంగీకరించాలి, తప్పదు. ఎంతోమంది ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ఇంకో గంటలో 2 గంటల్లోనూ అఫీషియల్గానే అనౌన్స్ చేయొచ్చు. నాకు నర్సాపూర్ స్థానం జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఎందుకంటే సోము వీర్రాజు గారు వారి సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. వారి ద్వారా సక్సెస్ అయినట్టుగా నాకు పర్ఫెక్ట్ సోర్స్లో తెలిసింది. వైల్ అగ్రీయింగ్ మై స్మాల్ డిఫీట్ ఇన్ నాట్ గెటింగ్ ద సీట్ యాజ్ ఆఫ్ నౌ చూద్దాం. ఈ స్థానం నుంచే పోటీ చేస్తానా, మరే స్థానం నుంచి పోటీ చేస్తానా అన్నది టైం విల్ టెల్. కానీ అతను అనుకున్నది, జగన్మోహన్ రెడ్డి అనుకున్నది జరగనివ్వకూడదు. అతని ఊహ ఇంకా జగన్కి ఓటేసిన, ఆ పర్టికులర్ పార్టీకి ఓటేసిన ఒకటే అనే అపోహ కలిగించి తను పాపం గడుపుకోవాలని, నన్ను అభిమానించే నా వాళ్ళందరినీ మరి కొన్ని పార్టీలకు దూరం చేయాలని అతను పన్నిన కుట్ర టెంపరీగా సక్సెస్ అయినట్టు. వాడి ముందు వాడి 4 సంవత్సరాల కష్టం అన్ని ఫెయిల్ అయిన తర్వాత కొంచెం ఈజీ టార్గెట్ అయ్యా, టెంపరీగా సక్సెస్ అయ్యాడు. 3 అడుగులు వెనక్కి వేస్తున్నా. కానీ రాబోయే రోజుల్లో ప్రజాబలంతో ప్రజల అండతో ప్రతి వ్యక్తి చేత అడుగులు వేయించి రాజకీయంగా వాడిని అధపాత రైట్. ఇది చిట్టి